సామాజిక వర్గం కూడా ఆ రకమైన అంతే కదా. అందుతుంది. సరే, ఖొమేనీ బ్యాక్, మస్క్ షాక్, ట్రంప్కు మిగిలిపడిన పరిణామాలు, ఆయన ఏం చేయబోతున్నాడు? ట్రంప్ ఏం చేయబోతున్నాడో ట్రంప్కైనా తెలుసా, ట్రంప్ నీడకైనా తెలుసా మనకు తెలియదు. కానీ మస్క్ అనే ఆయన చాలా గొప్పగా తెచ్చి పెట్టుకున్నాడు కదా. మస్క్ కొద్ది రోజులకి అడ్డం తిరిగాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మస్క్ ఏమంటున్నాడంటే అసలు అమెరికాన్ రెండు పార్టీలు ఇంతకుముందు కూడా అనేవాళ్ళు, డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ రెండు ఒకటే. ఇప్పుడు వీళ్ళు కాదు, ఇంకో పార్టీ కావాలి, నేను అమెరికా పార్టీ అని మూడో పార్టీ పెడతాను. చాలా రోజులుగా ఈ శతసహస్ర కోటీశ్వర్లు వీళ్ళందరూ వేరే పార్టీ పెట్టాలని ఆలోచించడాలు వెనక్కిపోవడాలు జరుగుతూ వచ్చాయి. కొంత బార్గెయిన్ చేసి ఇప్పుడు మస్క్ బార్గెయినింగ్ కోసం అంటున్నాడో లేదు తెలియదు. ట్రంప్కు మేజర్ డోనర్ మస్కే. ఇంకోటి, ట్రంప్ వల్ల అమెరికా పూర్తిగా దివాళా ఎత్తిపోతుంది, ఎటుపోతుందో తెలియడం లేదు, మనం ఏకాకులం అయిపోతున్నాము అని ఆయన చాలా బల్లగుద్ది ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది ఒక విధంగా షాకే. ట్రంప్ ఏమో ఆయన చాలా బూతులు తిట్టే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ట్రంప్కి ఇది బొత్తిగా మెంగుడు పడని విషయంగా ఉంది. మస్క్తో పాటు మీరన్న ఖొమేనీ కూడా. ఖొమేనీని ఏదో నన్ను నలిపి నేను తలుచుకుంటే రేపే లేపేస్తాం, కావాలని అనుకోవడం లేదని కోతలు కోసారు. ఇప్పుడు ఆయన చాలా సగర్వంగా ప్రజలకు ప్రత్యక్షమై సందేశం ఇస్తున్నాడు, వీళ్ళకు పాఠం చెప్తాం, పిచ్చి మడుస్తాం అని ఆయన స్పష్టంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి ఏం లేదు. సో ట్రంప్కు ఇటు విదేశాంగ పరంగా కానీ ఇటు అంతర్గతంగా కానీ పూర్తిగా చుక్కెదురుగా తయారవుతున్న పరిణామాలు మటుకు కనిపిస్తున్నాయి. ఆయన ఏమన్నా మారడం లేదు. ఎందుకంటే మొన్న జరిగిన ట్రేడ్ టాక్స్లో భారతదేశంతో సహా బ్రిక్స్ దేశాల మీద 12% అదనపు పన్ను వేస్తాను, ఇంకా వీళ్ళని పిండుతాను, ఇంకా వీళ్ళని పీడిస్తానని ఆయన చెప్తూనే ఉన్నారు. కాబట్టి ట్రంప్లో మారగలిగిన సత్తా కూడా అమెరికాకి లేదని చెప్తున్నారు. ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ యొక్క పర్యవసానమే మస్క్ యొక్క తిరుగుబాటు, మస్క్ అడ్డం తిరగడం అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. కాబట్టి అమెరికాలో అనూహ్యమైన చాలా పరిణామాలు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక పరిణామాలు మటుకు తప్పనిసరిగా వచ్చేట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో భారతదేశం యొక్క విధానంలోనే కొంచెం స్పష్టత కొరబడుతుంది. ఇప్పటికీ మనమైతే చాలా అంటిపెట్టుకొని ఉన్నాం. అమెరికాకు ట్రంప్కు ఒక చిన్న మాట కూడా భిన్నంగా మనం మాట్లాడలేదు. మొన్న బ్రిక్స్ దేశాలు ఇప్పుడు క్వాడ్లో అమెరికాతో కలిసి వెళ్తే వాళ్ళు పాకిస్తాన్ ఏమీ అనలేదు. అదే సాటి దేశాలతో బ్రిక్స్తో కలిస్తే వాళ్ళు నిన్న పహల్గాం దాడిని ఖండించారు. సో మనం ఎవరితో ఉంటే మనకు భారతదేశానికి మంచిది అన్నది ఆలోచించుకునే పరిస్థితి ఇది. సార్, మాజీ సీజే చంద్రచూడ్ ఇంటి ధిక్కారు, బంగ్లా ఖాళీ చేయించమంటూ కేంద్రానికి సుప్రీం